అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ మనకి మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడి పండ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ మ్యాంగో డిజర్ట్ని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం అయ్యాక లేదా నైట్ డిన్నర్ అయ్యాక ఐస్ క్రీమ్కి బదులుగా ఈ మ్యాంగో డిజర్ట్ని చేసుకోండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ. అలాగే ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నాను అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్ ఇలా ఫిల్టర్ చేసుకునే ఒక జల్లెడ తీసుకోండి. ఈ బౌల్కి ఫిల్టర్కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇదిగోండి, ఇలా గ్యాప్ ఉండాలన్నమాట. దీంట్లో ఒక క్లాత్ వేసుకోండి. పల్చటి కర్చీఫ్ కానీ ఏదైనా సరే కాటన్ క్లాత్ వేసి దీంట్లో ఒక కప్పు కమ్మటి పెరుగు వేసుకోండి. ఇలా వేసుకొని ఈ పెరుగులో నుంచి వాటర్ మొత్తం మనం ఫిల్టర్ చేయాలన్నమాట. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఆ క్లాత్ని కొంచెం రౌండ్గా చుట్టేసేయండి. దాంట్లో నుంచి వాటర్ అయితే ఇట్లా కిందకి వచ్చేస్తాయి, ఫిల్టర్ అయిపోతాయి. చూడండి, ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చుట్టేసి దీని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టండి. బరువుగా ఉండేటట్టు ఏదైనా పెట్టండి. మనం ఇంట్లో అల్లం దంచుకునేది కానీ చిన్న రోకలి కానీ ఏదో ఒకటి వెయిట్ పెట్టేసేయండి. ఇదిగోండి, ఇలా వెయిట్ పెట్టేసి ఒక అరగంట పాటు ఇలా ఉంచండి. చూడండి, అరగంట తర్వాత ఇలా ఈ పెరుగులో నుంచి వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ని పడేసేయండి. మళ్ళీ ఇలాగే పెట్టేసి ఈ వెయిట్ పెట్టేసి ఇలా ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. వీలైతే ఒక పూట మొత్తం అయినా పెట్టొచ్చండి. ఇలా వెయిట్ పెట్టేసి సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ తర్వాత ఇదిగోండి, ఒక పండిన మామిడి పండుని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఆ పీల్ తీసేసి ఈ మామిడి పండుని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు ఒక ముక్క తిని చూడండి. అంటే స్వీట్నెస్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. అంటే షుగర్ యాడ్ చేసుకోవడానికి ఒక అంచనా ఉంటుందన్నమాట. ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు షుగర్ వేసేసాను అనమాట. స్వీట్ బాగానే ఉందండి. ఈ మామిడి పండు అనేది బాగా తీయగానే ఉంది. తర్వాత ఆ మామిడి ముక్కలు కూడా వేసి దీన్ని బాగా మిక్సీ పట్టేశానండి. ఇదిగోండి, మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ పెరుగుంది కదా, దీన్ని తీసి చూద్దాం. ఇదిగోండి, కొంచెం వాటర్ వచ్చాయి. ఆ వాటర్ పడేసాను. ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఈ పెరుగులోని వాటర్ మొత్తం పోవాలండి. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. క్రీమీగా ఉంది. చూస్తుంటే పన్నీర్లా అనిపిస్తుందండి. మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్తో కానీ లేదా ఒక బీటర్తో కానీ ఇలా బీట్ చేసుకోండి. బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోండి. ఇలా చేయడం కష్టం అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా చేస్తే ఆ టేస్టే వేరే అనమాట. చూడండి, ఇలా స్మూత్గా చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మామిడి పండు గుజ్జు, దీన్ని కూడా దీంట్లో వేసేసి ఈ రెండింటిని బాగా కలుపుకోండి. మామిడి పండు అంటే ఇష్టం లేనిది ఎవరికండి? మామిడి పండుతో ఏం చేసిన టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. అలాగే ఒంట్లో వేడిని కూడా బాగా తగ్గిస్తుందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పాల మీగడ ఒక పావు కప్పు వేసుకోండి. మనం పాలు కాచుకుంటాం కదా, దాని మీద పాల మీగడ ఒక పావు కప్పు ఇలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దాదాపు 10 to 15 మినిట్స్ కలుపుకున్నానండి ఇది నేను. తర్వాత ఇలా బీట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా దీంతో కొంచెం స్మాష్ అవ్వట్లేదని చెప్పేసి ఇలా స్పాచులా తీసుకొని దీంతో బాగా సాఫ్ట్గా ఇలా బీట్ చేసుకుంటూనే ఉన్నానన్నమాట. దాదాపు 15 మినిట్స్ చేశాను. ఇది ఇలా చేయడం కష్టం అనిపిస్తే మిక్సీలో వేసేసుకోండి. చూడండి, ఇంత స్మూత్గా అవ్వాలన్నమాట. దీని స్ట్రక్చర్ చూసారా ఎంత సిల్కీగా స్మూత్గా ఉందో. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం జస్ట్ చిటికెడంతా యాలక్కాయ పౌడర్ వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసిన చాలా చిన్న చిన్న ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. దీన్ని కూడా కలిపేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ ముక్కలైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక దాంట్లోకి మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట.
కప్పు పెరుగుకి పావు కప్పు పంచదార, కప్పు మామిడికాయ ముక్కలు, ఒక పావు కప్పు పాలమీగడ. అంతేనండి, ఇంట్లో ఉండేవే కదా, రెగ్యులర్గా మనం వాడేవే. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ డెజర్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. దీన్నే మ్యాంగో యోగర్ట్, మ్యాంగో శ్రీఖండ్ అని కూడా అంటారండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని కొంచెం అలా మామిడికాయ ముక్కలతో, డ్రై ఫ్రూట్స్తో అలా గార్నిష్ చేసేసుకోండి. సన్నగా చాప్ చేసిన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసేసేయండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఉంటుందండి. అలా నోట్లో పెట్టుకోగానే స్మూత్గా కరిగిపోతూ అక్కడక్కడ ఆ మామిడి ముక్కలు, అలా డ్రై ఫ్రూట్స్ క్రంచీగా తగులుతూ, అబ్బో మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుందండి ఇది. అలాగే ఇది బాడీని కూడా చల్లబరుస్తుంది, పొట్టకి హాయినిస్తుంది అనమాట. మీరు ట్రై చేసి చూస్తారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.